మాత ధర్మరక్షణ సమితిలో ఒక రక్షకుడిగా తను వచ్చి రక్షణతో పాటు రాత్రి పగలంలో కూడా ఏమంటే రాత్రులు కూడా మమ్మల్ని చక్కగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్లాడంటే రాత్రిపూట డ్రైవింగ్ చేసి ఆయనకి నిజంగా నేను నాకు ఓం బాల శక్తి పీఠం తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి మంగళాశాసనాలు తెలుపుతున్నానండి. కాబట్టి ఎంత అద్భుతం అంటే చూడండి, ఒక లాయర్కి పేరు మీ పేరండి లోకాపతిరావు రండి రండి. కాబట్టి మన యొక్క హిందూ ధర్మం కోసం ఒక లాయరు ఇల్లు కూడా ఆయన రాత్రిపూట బండి నిద్రపోకుండా అండి, మీకు చెప్పిన సత్యం ఇది. కాబట్టి ఇంత సత్యంలో కూడా ఆయన ధర్మం కోసం ఆయన రూపాయలు కూడా లెక్క చేయకుండా ఈ ధర్మం కోసం సేవ చేస్తున్నారంటే ఎంత అద్భుతం అండి. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి సంఘటన మీకందరికి ఇక్కడ ఇంకొక సత్యం కూడా ఉంది. ధర్మం కోసం ఈ మండలం కానీ ఇంకొక మండలం నుంచి ఒక దివ్యాంగులు ఒక వ్యక్తి వచ్చారు పాపం, ఒక మాస్టర్ ఆయన. అరే ఈ వేళ వికలాంగులు సమాజం అదొకలా చూస్తుంది, ఎవరు కూడా బయటికి వెళ్తున్నా సందేశం. నేను వికలాంగుడు కాదు, నేను కూడా సకలాంగుడినే. నేను వికలాంగుడు అయినప్పుడు కూడా నా శరీరంలో ఒక అవయవం పోయినా కూడా నేను ధర్మం కోసం పోరాడతానని చెప్పి గౌరీ గారితో చేతుల్లో చేతి కలపడానికి ఒక అబ్బాయి వచ్చాడు చూసారా, ఈ మండలం కూడా కాదు అబ్బాయిది. ఆ అబ్బాయికి నిజంగా నేను నా ప్రత్యేకమైనటువంటి మంగళాశాసనం తెలుపుతున్నాను. అదండి ధర్మం అంటే. ధర్మం అంటే అది ఎందుకు ఉండట్లేదండి, మనలో ఎందుకు ఉండట్లేదండి. మన పోనీ మనకి ఎలాగే వయసు అయిపోయింది, పక్కన పెట్టండి. మన పిల్లలైనా కనీసం తయారు చేయండి, మన పిల్లల్ని కనీసం తయారు చేయండి. మమ్మీ డాడీ అని చెప్పేసి ముద్ర పెట్టుకోకండి. అయ్యా మమ్మీ డాడీ అంటే అర్థమేట ముందు అడగండి. మమ్మీ డాడీ అంటే అర్థమేట అసలు. మమ్మీ అంటే డాడీ అంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్, ఫ్రాన్స్ దేశంలో పుట్టింది. ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఫ్రాన్స్ దేశంలో పుట్టింది. మమ్మీ అంటే చనిపోయినటువంటి శవం ఒక రోజు కన్నా ఎక్కువ ఒక పిట్లో ఒక బాక్స్ లో ఉంచితే, ఒక రోజు కన్నా ఎక్కువ ఒక బాక్స్ లో ఉంచితే దాన్ని మమ్మీ అంటారు. డాడీ అంటే అర్థమే తెలుసా, అసలు విషయం చెబితే మీరు ఆశ్చర్యపోతారు. డాడీ అంటే నా తల్లికి రెండో భర్త. అంటే మా అమ్మ మరి కని ఇంకొక ఆయనతో ఉందనుకో, ఆయన డాడీ అంటే రెండో నాన్నని ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో డాడీ అంటారు. ఎందుకంటే అక్కడ సంస్కృతి అది. ఈవేళ ఇంకొకరితో పెళ్లి చేసుకోవచ్చు, 10 రోజుల పాటు ఇంకొకరితో పెళ్లి చేసుకోవచ్చు. అక్కడ సంస్కృతి అది కాబట్టి అక్కడ భాష అది. నువ్వు డాడీ అని చెప్పి నీ నాన్నంటే నువ్వు మురిసిపోతున్నావా? నువ్వు ఇంగ్లీష్ మీడియంలో వేసావా, ఫ్రెంచ్ మీడియంలో వేసావా? ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి. ఫ్రెంచ్ మీడియం స్కూల్లో వేసావా, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేసావా? ఒక్కసారి ఆలోచించండి. ఇంగ్లీష్ లో అమ్మని ఏమంటారు? ఇంగ్లీష్ లో అమ్మని ఏమంటారు? మదర్. అదే ఇంగ్లీష్ లో అమ్మని మదర్ అంటారు కదా, మరి ఇంగ్లీష్ లో నాన్న ఏమంటారు? ఫాదర్. అదే నువ్వు ఇంగ్లీష్ మీడియంలో వేస్తే మదర్ ఫాదర్ అని పిల్లలు మానేసి మమ్మీ డాడీ అంటే ఎక్కడ? ఒక్కసారి ఆలోచించండి. మీరు కష్టపడే కష్టం, మీరు చమటూర్చి ఆ పంట పొలాల్లో ఎండనక వాననక పంట పొలం అంతా కూడా పండించి అనుకోకుండా వర్షం వస్తే వర్షాన్ని కొట్టుకుపోతే మీ కష్టం మాకు తెలిసింది. అందుకే రైతు రాజన్నాం. మీరు పండించకపోతే మా సాధువులైనా కూడా మేము సరిగా సుఖినో భవంతు సరిగా సంతు నిరామయ సరిగా భద్రాన్ని పశ్యంతు మార్కెట్ దుఃఖ భార్భవే అని మేము అన్నాం అనుకోండి, అంటున్నాం రోజు. అంటే ఈ భూమిపై ఉన్నటువంటి ప్రతి జీవరాశి కూడా